హరి ఓం గంగణేశాయ నమః. సంగీత సాహిత్య సారస సౌరభ మలయ మారుత బీచి మలయ మారుత బీచి మత్తుగొల్ప వేదనాదంబది విశ్వమంతట నిండి వినారవంబు సుస్వరము మీట శాస్త్రాగమానీత సర్వకళామయ శిల్ప సౌందర్యంబు సెదదీర్ప కమ్రకళామయ కల్పభితానంబు కమ్రకళామయ కల్పభితానంబు రసికాభిరామమయీ రక్తిగూర్ప పారమార్థిక చింతనా ప్రజ్ఞతతికి పరమహంసంబు బ్రహ్మతత్వంబు తెలుప మాతృకామేయ స్ఫటికక్షమలదల్చి మాతృకామేయ స్ఫటికక్షమలదల్చి దర్శనం బిత్తు శారదన్ తలతు మదిని దర్శనం బిత్తు శారదన్ తలతు మదిని. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, నా స్వవిషయం ఏమిటంటే షణ్మత స్థాపనను గురించి, శంకరాచార్య అద్వైత సిద్ధాంతమును గురించి మీకు తెలియచేసి ఉన్నాను. అంతటి మాత్రం చేత నేను దేనికి బంధీకృతుడను కాలేకపోతూ ఉన్నా. కారణం, శాక్తేయము దాదాపుగా స్వీకరించిన నేను మిమ్ములనందరినీ మరి మేరు నగాగ్ర చింతామణి గృహ సందర్శనం చేయించి భావనాపరంగా, సశరీరాలతో మనం అక్కడ చేరలేం. సశరీరాలతో భావనాపరంగా మిమ్ములను శ్రీనగ శిఖరాగ్ర సందర్శనం చేయించి నీకు మరుజన్మ ఉండదన్న భరోసా నేనిచ్చి మిమ్మల్ని లలిత హక్కున చేర్చుకునేట్టుగా చేసి ఉన్నా. ఇక మనము మూల విరాట్ అయినటువంటి శాక్తేయంలో మూలదేవత అయినటువంటి ముగురమ్మల మూలపుడమ్మ అని చెప్పుకుంటున్నటువంటి త్రిపురను గురించి ప్రస్తావిస్తే ఆమెకు ఒక రాష్ట్రమే ఉంది. ఆమె అతి ప్రాచీన దేవత అని మీకు తెలియజేస్తూ, మరి త్రిపురకు సంబంధించినటువంటి మాహాత్మ్య ఖండాన్ని కానివ్వండి, త్రిపుర వ్యాఖ్యానం, చర్యాఖండం కానివ్వండి, ఒక జ్ఞాతఖండం తప్ప అన్నిటినీ అనువదించి త్రిపురోపనిషత్తును చెప్పి త్రిపురా స్థవరాజంతో అమ్మను త్రిపురను మీకు పరమ దైవంగా, శక్తిమయగా మీకు అందుబాటులో తెచ్చి ఉన్నా. ఇక దుర్గా, ఒకప్పుడు ఆమెకు నేను జడిసి దూరంగానే ఉండినా. సాత్విక దేవత అయిన లలితను, రజోగుణ దేవత అయిన త్రిపురను పట్టుకున్నానే కానీ
దుర్గను పట్టుకోలే. ఆమె ఒక్కోసారి తామసానికి వెళ్ళిపోతుంది రాజస్థాన్ నుంచి. అయినా భయపడకుండా దుర్గ యొక్క దుర్గమ ప్రవేశాన్ని కూడా చేసి దుర్గాదేవికి కూడా నవాంగ విధితో నవశతితో సంతృప్తిపరిచి ఆమెకు కూడా నేను చేరువై ఉన్నాను. ఈ విధంగా శాక్తేయంలో త్రిపుర కానివ్వండి, లలిత కానివ్వండి, దుర్గ కానివ్వండి, వీరిని మించిన దేవతలు ఉన్నారు అంటే ఇక లేరు. అట్టి శాక్తేయంలో శాస్త్రము యొక్క అంచులను స్పర్శించినట్టు నాకు ఇంకా అక్కడ నాకేం మిగలక అయ్యో వైష్ణవానికి కొంత న్యాయం చేయాలి, శైవానికి శక్తితో పాటు న్యాయం జరుగుతూ వచ్చింది. శివానందలహరి శివుందే కదా, సరే ఆయనకు సంపూర్ణ న్యాయం చేయాలి అంటే ఏ రోజైనా యూట్యూబ్లో మరి నమక చెమక అనువాదాలు, పద్యరూపం వచన రూప అనువాదాలు చేయవాలని నిర్ణయించుకున్నాను. ఇది భక్తుల కోరిక కూడా. అది ఆ కోరిక మీకు కార్తీక మాసంలో తీరుస్తాను. ఇప్పుడు పంచసూక్త ప్రస్తావన తెస్తూ ఉన్నాను. ఇది ఏ 20 ఏళ్ల నాడో కంచి కామకోటి పీఠాధిపతి గారు ఇక్కడికి చాతుర్మాస్య దీక్షకు వచ్చినప్పుడు సమర్పించిన గ్రంథం. బాల్య చాపల్యంలో అప్పుడు సంస్కృత ధార ఎక్కువ. ఇప్పుడు అందరికీ అర్థం కావాలనే అవగాహనలో తెలుగు దిగుతూ ఉన్నాను, ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా రచన సంస్కృత భూయిష్టంగా ఉంటుంది. ఈ పద్య సూక్తాల్లో శ్రీ నీలా భూ సూక్తాలు, శ్రీ భూ నీలా సూక్తములు, ఈ ముగ్గురు కూడా విష్ణు పత్నులు, విష్ణుదేవుని భార్యలు. మహాలక్ష్మి అనండి, భూదేవి అనండి, నీలాదేవి అనండి. ముగ్గురి పత్నులను ముగ్గురిని ముచ్చటగా ఏలుకుంటున్నాడు ఆ ముల్లోక సంరక్షకుడైనటువంటి మహావిష్ణువు. వారిని ముందు ప్రసన్నం చేసుకొని మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి పోదాం అంటే నారాయణ సూక్తం. నారాయణ సూక్తం కేవలం నారాయణుడే. పురుష సూక్తంలో అందరు దేవతలు ప్రతిఫలిస్తూ ఉన్నారు, ఆ పురుషోత్తముడే కాక. అందుకే ఈ 5 పంచసూక్తములు అన్నారు. వేదంలో ఎన్నో సూక్తాలు ఉన్నాయి. హనుమంతుడి మీద మన్య సూక్తం ఉంది, అలాగనే సుబ్రహ్మణ్య స్వామి మీద నాగ సూక్తం ఉంది, సర్పసూక్తం, వరుణ సూక్తం వరుణి మీద ఉంది, సుధా సూక్తం ఉంది అమృతం మీద. ఈ విధంగా అనేక సూక్తాలున్నా మనము దైవికంగా అమ్మవారి విషయంగా వైదిక పంచసూక్తాలు, పురాణోక్త పంచసూక్తాలు కూడా 10 సూక్తాలు మీకు అందించి ఉన్నాను. ఇవెల్లా యూట్యూబ్లో ప్రసారమైనాయి, దాంట్లో ఏం తిరుగులేదు. ఇప్పుడు పంచసూక్త అనువాదాలకు వస్తున్నాను. ధనమూలమిదం జగత్తు. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మీరెల్లా ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. నా ఉపోద్ఘాతంలో మీరు స్పందించినంత లోపలికి స్పందించడంలా, ఉపోద్ఘాతంలో వేల మంది మంత్రయంత్ర తాంత్ర సామ్రాజ్యానికి వెళితే 27,000 దాటినారు. అలా స్పందిస్తారు, ఆనందకరం.
ధనమూలమిదం జగత్. ఈ జగత్తల్లో కూడా ధనం పైననే ఆధారపడి ఉందయ్యా, దేనికి విలువ లేదు. ధనము గలవాడే ఈ మహీతలమును పరిపాలించగలడు అని ఒక భావన అందరిలో గాఢంగా పెనవేసుకొని ఉంది. ముందు అనుకోవాలి, స్త్రీ అంటేనే ఆశ్రయమిచ్చు దేవత, శ్రమలను తొలగించు దేవత, శాంతిని సమకూర్చు దేవత. ఆశ్రయమిచ్చి ఆశ్రితులకు కల్పవృక్షంలా సర్వ కోరికలు లేదు కాదు అనకుండా ప్రసాదించినటువంటి దేవత ఆమె మహాలక్ష్మి. స్త్రీలో ఎన్ని గుణాలు ఉండవలనో అన్ని సచ్చీలము గుణ స్వభావాలు ఆమెలో ఉన్నాయి. సకల లక్షణాలకు ఆమె లక్ష్యభూతురాలు. సతి ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి అన్నదానికి అమ్మ ఆదర్శం. చూడండి, పూర్వ సంప్రదాయజ్ఞుల కూడా స్త్రీలు ఈరోజు కూడా పతిదేవునికి అలసి సొలసి వచ్చినప్పుడన్నా పాదాలు బిస్కడం అనేది ఒక అలవాటు. అదేం దాస్యం కాదు. మహాలక్ష్మి చూడండి, ఒక మునులు స్తోత్రాలు చేస్తుంటారు, నారదాది సంగీత ప్రియులు తుంబురులు సంగీతం పాడుతూ ఉంటారు, దేవతలు విన్నపాలు చేస్తూ ఉంటారు. పాల సముద్రంలో ఆదిశేషునిపై పవళించి సురాసురుల మరి ముఖ్యంగా భక్తుల విన్నపాలు వింటున్నటువంటి కేవలం స్తోత్రప్రియుడే కాదు విష్ణువు, ఆర్త్రజన పరిపాలకుడు, జన రక్షకుడు గనక ఎక్కడ ధర్మానికి చ్యుతి ఏర్పడుతుందో అవతరిస్తాడు భూమిపైకి ఆ కష్టాలు భరించేదానికి. రామావతారంగా వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ మహావిష్ణువు. ఏం సుఖపడినాడు? ప్రజల కొరకు తన సుఖాలు కూడా త్యాగం చేసేవాడు మహావిష్ణువు. అటువంటి ఆయనకు ఇల్లాలిగా చక్కని పేరు తెచ్చుకున్న పతివ్రత శిరోమణిగా సహనశీలిగా అమ్మకు ఎనలేని కీర్తి ఉంది. ముందు అమ్మను శరణు దొచ్చుదాం. అంటే మనకు నేను మరీ ముఖ్యంగా ధనమునందా నాకు ఆపేక్ష లేదు. నేను సరస్వతి వైపే తరలిపోతూ ఉంటాను, సరస్వతిని సంస్థుతిస్తుంటాను. అమ్మా లక్ష్మీ, నువ్వు నాకు వచ్చావంటే నాలో గర్వం పెరుగుతుంది, దానివల్ల అన్నీ అనర్థాలే, సామాన్యులకు దూరం అయిపోతానమ్మా. తల్లి, నన్ను నీ ధనరాశుల్లో ముంచవాకు అని అమ్మకు చాలా దూరంగా వెళ్ళిపోతుంటాను. కానీ ఆమె వినదు. ఒరే, నన్ను తృణీకరించేవాడివి నువ్వు ఒక్కడివేరా, నిన్ను నేను వదులుకుంటానా అని అమ్మ నన్ను అనుసరించే ఉంటుంది. అటువంటి కరుణామయి ఆశ్రిత కల్పవల్లి ఆ మహాలక్ష్మి గురించి వేదం ఏం చెప్తుంది, దాన్ని నేను ఏ విధంగా అనువర్తన చేశాను అనేది ఇక్కడ ముఖ్యం చూస్తాం. వేదస్వరం గురించి నేను పెద్దగా పట్టించుకోను. వైదికులు నన్ను విమర్శించినా నేను లెక్కించను. కారణం ఇదే, నేను ఋగ్వేదిని. పంచదశ ఋషంచ అని చెప్పి 15 ఋగ్వేద మంత్రాలతో అమ్మ స్తుతింపబడింది అని నేను వాదిస్తాను. ఇది ఋగ్వేదాంతర్గతం, ఇది ఋగ్వేద స్వరంలో సాగాలి అంటాను. అట్లయితుంది. యజుర్వేదంలో అనాది నుంచి మేము అమ్మను గానం చేస్తున్నాం అని యజుర్వేది చెప్పుకొస్తాడు. దక్షిణాత్యులు ఇట్లా ఉంటే కేరళ వాడు ఇంకో స్వరం,
ఈ స్వరాల గురించి నేను తల బద్దలు కొట్టుకోను, మనం నిత్యం వింటున్నాం. వెంకటేశ్వరునికి పూజారులు ఉన్నారు, వైఖానసులు విష్ణువును మాత్రమే కొలిచేవారు. సంస్కృతంలో ఉద్దండులు ఉన్నారు, వారి నోటి నుంచి వెలువడే సూక్తం చాలు మనకు ఆదర్శం. చూడండి, మొదటి మంత్రం అనండి, శ్లోకం అనండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ మమావహ, తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం, యస్యాం హిరణ్యం చిందేయం కామశ్వం పురుషానహం. ఇది వేదం. ఈ రెండిటికి తెలిగించాను కాబట్టి ఈ రెండు రుచులు తీసుకున్నాను. అర్థం పరిశీలిద్దాం. హిరణ్యవర్ణం, హిరణ్యం అంటే బంగారు, వర్ణం అంటే రంగు గలది, బంగారు ఛాయ గలది, మంకెన పూల వంటిది, కోటి సూర్య సమప్రభ, జపా కుసుమ సంకాశ. ఎన్ని చోట్ల లేవు. అమ్మ హిరణ్మయి, బంగారు వర్ణము కలది ఒక అర్థం. హిరణ్యవర్ణం, హిరణ్య, చూడండి, హిరణ్య అన్నప్పుడు హ్రీంకారమందు నుంచి ఉద్భవిస్తూ ఉంది. అమ్మకు శ్రీంకారమే కాదు, ఐం హ్రీం శ్రీం. చూడండి, ఐం నెత్తి మీద పెట్టుకోండి సరస్వతిని, హ్రీం హృదయస్థానంలో నిలపండి, శ్రీం కక్షదో భాగంలో నిలపండి. అప్పుడు హ్రీం అమ్మది. హిరణ్యవర్ణం అంటే హ్రీం అనే అక్షరములో హ్రీంకారాసన. మరి హ్రీమ్మతి త్రిశతిలో చూడండి, లలితలో ఆ హ్రీం అనే శబ్దాలు కయ్యల హ్రీం హసగల హ్రీం సగల 60 శబ్దాలు ఉత్పన్నమవుతాయి, 23. ఆ హ్రీంకారంలోనే అమ్మ ఉంది. హిరణ్యవర్ణం, అక్కడ వర్ణం అంటే రంగు, ఇక్కడ అక్షరం. బంగారు వంటి వర్ణం గలది. హ్రీంకారం అనే అక్షరములో ఉన్నటువంటిది, దాగి ఉన్నటువంటిది అది. హరిణి, మనస్సును దోచేసేది. ధనమునకు వశము కాని వాడెవడు చెప్పండి? ధనమూల మీద జగత్తన్న. మనోహారి, ఒక్క మహావిష్ణువుకే కాదు, నిజంగా చెప్తే ఆమె కుబేరుడు ప్రసన్నం చేసుకుంటే అక్కడ బంధీకృతమై ఉండిపోయింది నవనిధుల రూపంలో. చూచారో లేదో? ఈ విధంగా అమ్మ హరిణి అంటే మనస్సును హరించున్నది. విష్ణు మనోహారి అనే కాదు, అందరి మనస్సులను కూడా దోచేసేటువంటిది. రూపమనండి, స్వభావమనండి, మరి ఇంకొకటి అనండి, దేనితో అయినా కానీ ఎంతటి వాడిని అయినా రాక్షసుని కూడా ఆకర్షించగలిగినటువంటి మనోహారిణి అమ్మ అని చెప్పుకోండి. హరిణి, హరిణి అంటే జింక, ఆడజింక. ఎంత అందంగా ఉంటుంది. జంతువులలో జింకకున్నటువంటి అందము మరి ఏ జంతువుకు లేదు. అందుకే జింక చర్మము వస్త్రాలుగా ధరించారు, ఆసనాలుగా ఉపయోగించారు.
వాళ్ళకు కూడా షోక్కొండాలి మునీశ్వరులకు కూడా చూడండి, జింక వంటి కన్నులు గలది అమ్మ. అది ఒక అందం. ఒక్కటేసారి దేవతలకు కళ్ళు చెలించవు, మిగతా దేవతలకు ఓ దయ్యాలు ఉన్నట్టు మనకు కనపడతారు. కళ్ళు ఆర్పుతూ చేస్తూ ఉంటేనే అందం, అది మానవ సహజం. కానీ దేవతలు మిడిగుడ్లు పెట్టుకొని అట్లనే ఉంటారు, అనిమిషులు అని పేరు. అమ్మ అట్లా కాదు, హరిణీం, జింక వంటి, జింక కన్నుల వంటి కన్నులు గలది. అమాయకత, బెదురు చూపులు, ప్రసన్నం, అది హరిణీం. ఇక్కడ హిరణ్యవర్ణాం హరిణీం. హరిణి అంటే ఒక ఓషధి ఉంది, దాని రసం పిండండి, దాని ఆకులు పచ్చగుంటాయి. నేను పల్లెటూరు వాడిని కనుక, కొండ సమీపంలో ఉన్న వాడిని కనుక, మేము ఆ కొమ్మలను పూర్వము దళ్ళకు, కొటాలకు దళ్ళకుగా కట్టుకునేవాళ్ళం. అప్పుడు వెదురు చాపలు కానీ అది తడకలు కానీ కూడా లేని కాలంలో అవి నిజంగా చెప్తే అటువంటి ఆకు యొక్క పసరుతో బంగారు చేసేవారట. బంగారు ప్రయోగం ఉంది అని వైద్యులు చెప్తున్నారు, ఓషధి రహస్యం తెలిసిన వారు. హిరణ్యం వర్ణము తెప్పించవాలంటే హరిణి అనే ఆకును వాడాలి. అది ఒక పత్రం. సువర్ణ రజసస్రజాం. సువర్ణం అంటే బంగారు, రజతం అంటే వెండి, స్రజాం అంటే దండలు గలది. అమ్మకు అంతా బంగారు దిగేసుకోవచ్చు, కానీ చూడండి కాలి మెట్టలకు బంగారు వేసుకుంటే బాగుంటుందా? ఆడవాళ్ళని చూడండి, ఎంత సంపన్నులైనా తెల్లని మెట్టలు వేసుకునేవారు. పూర్వం మా అమ్మ కాలంలో కడియాలు వేసుకునేవారు, వెండివి. గజ్జెలు వేసుకునేవారు, వెండి వేసి అమ్మవుతాయి, బంగారు వేసి అమ్మోగవు. అవి కింద పడిపోయినా మనకు తెలియదు. అందుకయ్యి వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు దేని దానికే. వెండి ఆదిగా గల లోహాల్లో తామరం కానీ, తామ్రం, రాగి కానీ, ఇనుము కానీ ధనుర్వాతం అనే రోగాన్ని అరికడతాయి. రెండవది పక్షపాతం రాకుండా చేస్తాయి. అందుకై సువర్ణ రజతస్రజాం, బంగారు దండలు ధరిస్తుంది, వెండివి ధరిస్తుంది అమ్మ. బంగారు ఉండి కూడా వెండివి ధరిస్తుంది, అది ఆరోగ్య సూత్రం. ఇక్కడ సువర్ణ రజతస్రజాం అక్షరమాలను కూడా మరి స్ఫటికాక్షమాల అని నేనే సరస్వతికి ప్రయోగించాను. అక్షమాల తెల్లగా ఉండాలి, స్ఫటికములతో తయారు చేయబడింది. లక్ష్మీ చేతిలోది కూడా స్ఫటికాక్షమాలే. రజతస్రజాం, సువర్ణ రజతస్రజాం. చూడండి, మంచి అక్షరములతో కూడిన అమ్మ కూడా వాగీశ్వరి. అందుకై మంచి మంచి అక్షరములతో, మంచి మంచి అక్షరాలంటే ప్రతి అక్షరము ముఖ్యమే. అది వాగీశ్వరి రహస్యం. అకారాది క్షకారాంత బీజాక్షర మహేశ్వరి. కానీ అందులో ఇప్పుడు ఐం హ్రీం శ్రీమే లలితకి ఎందుకు ఇష్టం? ఐం క్లీం సవ్వికి బాలకి ఎందుకు ఇష్టం? ఐం హ్రీం శ్రీం క్లీం సౌ అనేది పంచ ప్రణవములుగా ఎందుకు దేవి స్వీకరిస్తుంది? ఓంకారాన్ని కాకుండా
ఓంకార మర్మ ప్రతిపాదనీభ్యాం అంటారు. అది వాడుకుంటే వాడుకోవచ్చు, లేకుంటే లేదు. అమ్మ పంచ ప్రణవం ఐం హ్రీం శ్రీం క్లీం సౌ. అందుకై అందరూ కవులే రాణించారా? అందరూ పండితులే. వాళ్ళ పాండిత్యము ఒన్నెకెక్కిందా? ప్రతిష్టకు నోచుకుందా? నేను అనుకుంటుంటాను, నన్నయ కవిత్వంలో మరి ఏదో కవులము పండితులము విద్య కొరకు భాషా ప్రవీణో విద్వానో ఎంఏలో చదివిన వాళ్లకు నన్నయ కవిత్వము ప్రసన్న కథా కలితార్థయుక్తము అవెల్లా తెలుసుకుంటారు. కానీ ప్రాచుర్యం పొందలే. శ్రీనాథుడు ఉద్దండు పోతనతో పోలిస్తే 700 రెట్లో పాండిత్యం గలవాడు. కానీ ఆయన కవిత్వం ఏది? అదే పోతన చూడండి, అందరి నోళ్లలో కమలాక్షు నర్తించు, భక్ష ప్రహ్లాద తీసుకో, చెంచు నాటకం తీసుకో, చెంచు లక్ష్మి తీసుకో, ఇంకొకటి తీసుకో. యశోద కృష్ణ తీసుకుంటే కృష్ణలీలలు బాల్యం పోయేదాం ఎక్కడికైనాను. ఈ వెన్న దొంగకు తట్టుకోలేక మొరబెట్టుకుంటారు. అవెల్లా కూడా ప్రచారం పొందాయి. అలాగనే గజేంద్ర మోక్షంలో ఎవరిచే జనించు ప్రార్థనా గీతంగా మా బాల్యంలో నింది. ఇంకా కమలాక్షు నర్చించు కరములు గలములు అనే ఇక్కడ ఎంత ప్రసిద్ధి పొందాయంటే నేటికి తెలంగాణ మావాడు అంటున్నా పోతనను మనం వదులుకునే స్థితిలో లేము. పోతన పద్యాలు భక్తి రసానికి ఆలవాలాలు. అందుకయ్యే అన్నంత ప్రతిష్టకు నోచుకున్నాయి. అందుకై సువర్ణ రజత స్రజ మంచి మంచి అక్షరములను జపముగా ఉపయోగించుకోవడం అక్షమాల యొక్క స్రజాం. ఇది అక్షమాలను సూచిస్తూ ఉంది. లక్ష్మికి ఉంది. మీరు చూడండి, అక్షమాల మహాలక్ష్మిని చూడండి ఎన్ని చేతులో. సరస్వతియే కాదు, సువర్ణ రజత స్రజాం మంచి మంచి అక్షరములు కూర్చున్నటువంటి స్ఫటికాక్షమాల గలది. చంద్రాం చంద్రునితో పాటు సోదరిగా పుట్టింది పాల సముద్రంలో. చంద్రుని వలె ఆహ్లాద గుణము గలది, అమృత తత్వము గలది, ఆనందకరమైనటువంటిది, ఆహ్లాదకరమైనటువంటిది, అమృత స్వరూపిణి. పాల సముద్రంలో పుట్టింది, పాల సముద్రంలోనే మెట్టింది. ఆమె మెట్టి నీళ్ళు కూడా పాల సముద్రమే. క్షీరసాగరం మధిస్తే పాల సముద్రం. ఆమె మెట్టింది కూడా క్షీరసాగరంలో ఉన్న ఆది శ్రీమన్నారాయణుడి. పుట్టి నీళ్ళదే, మెట్టి నీళ్ళదే. పాపం ఆమెకు బోరు పుట్టలేదేమో. ఆ బోరు పుట్టే మన కుంపలకు వస్తుంది అమ్మ. అది మన అదృష్టం. ఎప్పుడు పాల సముద్రమేనా విసిగి పాపం భక్తుల మందిరాలకు వస్తూ ఉంది, మనోమందిరాల్లో నిలుస్తూ ఉంది, మనస్సు అనే మందిరాల్లో. అందుకై చంద్రాం విచ్చిత్తికి ద్రవించున్నది. బాధల్లో ఉన్న వారిని చూచి ద్రవించి ఆదుకుంటుంది. శ్రీమన్నారాయణుడు అన్న గంభీరంగా ఉంటాడు. భక్తుల ఆపద చూస్తే ఆమె ఉండలేదు. మనకు ఎన్నో టీవీల్లో చూస్తున్నాం. అటువంటి చంద్రాం హిరణ్మయీం. మరి ఏం సార్ హిరణ్యవర్ణం చెప్పినాం, సువర్ణ రజస్రజ అని చెప్పాం, మళ్ళీ హిరణ్మయీం. హిరణ్యముతో బంగారుతో నిండినటువంటిది. జగన్మయీ జగన్మాత అంత. సర్వమయీం జగత్తు దేవీం సర్వమయం జగత్తు ఇట్లా చెప్పుకుంటుట. మళ్ళీ
హిరణ్యముతో నిండినటువంటిది. హిరణ్య గర్భుడు అని ఆమె కుమారుడు బ్రహ్మ. ఈ శబ్దాలు చూడండి. అందుకే బంగారు చుట్టే ఆమె చుట్టబడి ఉంది. అటువంటి లక్ష్మీం చెప్పాను, సకల శుభ లక్షణాలకు, సాధ్వీ లక్షణాలకు ఆమె ఆదర్శం లక్ష్మీ. అటువంటి ఆమెను జాతవేదో మమ ఆవహ. అయ్యా, ఆమె దగ్గరికి పోయే సాహసం కానీ, భక్తి తత్పరత కానీ, ఉపాయం కానీ, పుణ్యం కానీ నా దగ్గర లేవయ్యా. నువ్వే ఆమె నా దగ్గరికి తీసుకొనిరా. మమ ఆవహ, ఆమెను నాయందు ఆవహింపజేయము అంటే నా కడకు పిలుచుకొని రా, ఆవాహన చేయి, నాకు ఆహ్వానం బలుకు నా దగ్గరికి రమ్మని అని. జాతవేదుడు అంటే ఆ పదం చూడండి. వేదముల నుండి పుట్టినవాడు జాతః. కంజాతం అంటే నీటి నుండి పుట్టినది పద్మం, అంబుజాతం అంటే నీటి నుండి పుట్టిన ప్రథమం. జాతః వేదః, వేదముల నుండి పుట్టినవాడు. ఈయనకు ఋగ్వేదము, యజుర్వేదం, సామం, అధర్మణం అని తేడా లేదు. అన్ని శాఖల వారు. ఈయనను యజ్ఞం కొరకైనా పిలిచవలసిందే. సంధ్యావందనం మొదలుకొని సాయం సంధ్యలో సూర్యుడు ఉండడు, అప్పుడు అగ్నిదేవుణ్ణి ఆవాహన చేయాలి. అందుకై ఓ అయ్యా, అమ్మ దగ్గరికి నన్ను తీసుకొని పోవడానికి నీకు కూడా శక్తి లేదు, కానీ ప్రసన్నం చేసి నీకు నేను భక్తుణ్ణి కాబట్టి, దయామయి కాబట్టి ఆమె రమ్మంటే వస్తుంది. ఇక్కడ నీకు ఒక భక్తుణ్ణి పరిచయం చేస్తానమ్మా అని ఏదో విధంగా చెప్పి నచ్చజెప్పి నా సన్నిధానానికి తీసుకురమ్మంటున్నాడు. ఎంత స్వార్థపూరితుడో ఈ ఋషి చూడండి. అమ్మనే పిలిపించుకుంటున్నాడు. శివుడు హిమవంతుడు గర్వించినట్టు మనకు విద్య చెప్పిన మాతంగి మహర్షితో మనకు విద్య చెప్పిన గురువు శివుడు కదా, ఆ శివుడే నా అల్లుడై నాకు సేవలు చేస్తున్నాడయ్యా అన్నాడు. అందుకని అమ్మ మన చింతకు రావాలి అంటే మన పట్ల ఆమెకి ఎంత అభిమానం కలగాలి, ఎంత అనురక్తి కలగాలి. ఆమె స్వభావము ఏమిటి? తాం మా ఆవహ, మా ఆవహ, తాం మా ఆవహ, ఆమెను నా యందు ఆవహింపజేయము. ఎట్లా? జాతవేద ఓ అగ్నిదేవ లక్ష్మీం అనపగామిని. అయ్యా, ముందు వస్తానంటుంది, వస్తుంది, అట్లా దర్శనమిస్తుంది, అని మాయమవుతుంది. ఈరోజు 1,00,000 రూపాయలు లాటరీలో తగ్గింది, వీడిని ఉబ్బించింది, దర్శనమిచ్చింది. మరుసటి రోజే దొంగలు పడి 2 లక్షలు ఎత్తుకుపోయినాడు, దాంతోపాటు ఇంకో 1,00,000. ఆమె నిజంగా చెప్పనచ్చితా, ఒక చోట స్థిరంగా ఉండదు. ఏమి అలక వహించినా స్వామి మీద అలక వహించి కొల్లాపురానికి చేరిన ఆ మహాతల్లి. వాళ్ళ నాయన భృగు మహర్షి కాలుతో తన్నాడంటే నువ్వు ఓడిచినావయ్యా. మా నాయన అయితేనేం, వాళ్ళ నాయన అయితేనేం, కాలుతో తంతే ఊరుకుంటావా? గుండె మీద తంతే. నాకు అవమానమైంది అని వెళ్ళి వచ్చింది కొల్లాపురానికి. అంత అభిమానవతి అమ్మ. ఆమెను చెప్తూ అనపగామిని, అపగామిని, అనపగామిని అంటే స్థిరంగా ఉండేట్టుగా, ఎక్కడికి పోకుండా నా ఇంటిలోనే, నా హృదయంలోనే
ఉండేట్టుగా చేయయ్యా. ఆమె ఉంటే ఏం జరుగుతుంది? యశ్యాం హిరణ్యం, ఇంకా బంగారుకు కొరత ఉండదు. విందేయం, విందు భోజనాలకు కొరత ఉండదు, సుఖభోజనం లభిస్తుంది. గాం గోహో, గవహ ఆవులు, అప్పుడు పెద్ద సంపద. అశ్వం వాహనం, ఆవులు పాడి పంటలకు, వ్యవసాయ క్షేత్రాలకు ఎద్దుల్ని ఇస్తాయి వృషభాలను, అందుకే అది ముఖ్యం. అశ్వం గుర్రాన్ని, పురుషానహం అంటే సంతానమును, బంగారు, సుఖభోజనము, గోవులు, పశు సంపద, వాహన యోగము, సత్సంతానము ప్రసాదించగలుగుతుందయ్యా. ఇది సింపుల్గా వెళ్ళగొచ్చాను. అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంత నిగూఢ అర్థాలు ఉన్నాయి. ఓ అగ్నిదేవ, బంగారు వర్ణము కలిగి మనోహారిణి అయి బంగారు వెండి దండలు ధరించి చంద్రుని వలె ఆహ్లాదకరమైన సువర్ణ రూపం గల లక్ష్మి నా కొరకు ఆహ్వానం. దీంట్లో ఏముంది తాత్పర్యం? గురువు లేకుండా ఎన్నిసార్లు చదువుకుంటే మీకేమొస్తుంది? గురువు దాన్ని వ్యాఖ్యానం చేయాలి. అగ్నిదేవ, ఆ లక్ష్మి దయతో బంగారు, ఆవులు, గుర్రములు, సుఖభోజనము, సంతానం లభిస్తుంది కావున అట్టి లక్ష్మిని నా కొరకు ఆహ్వానించమని అడుగుతూ ఉన్నాడు. ఇంకా పద్యం చూడండి, మహా కష్టం. నా పద్యానువాదం వినండి, అప్పుడు కఠినమైనటువంటి పద్య రచన. సవర్ణాంకిత దివ్యమూర్తిని, సవర్ణాంకిత దివ్యమూర్తిని, సుధాంశభ్రాజితాకారిణి, సుధాంశభ్రాజితాకారిణి, హేవాకోజ్వల హేమభూషణ కళా హేలా మనోహ్లాదిని, హేవాకోజ్వల హేమభూషణ కళా హేలా మనోహ్లాదిని, శివాలబ్ధ గవాశ్వహేమ వితత స్త్రీ సక్త భక్తాళిని, శివాలబ్ధ గవాశ్వ హేమ వితత స్త్రీ సక్త భక్తాళిని, దేవిన్ నిల్పు సతంబు నా ఎడల సందీప్తగ్ని భట్టారక. ఈ సతం అనేది సతతం రావాలి, రాలే. అప్పుడు ప్రయోగం అట్లా చేశాను, వయస్సు చిన్నది. దేవి నిల్పు దృఢాననాయదల, దేవి నిల్పు దృఢంబు, దేవి నిల్పు దృఢంబుగాన్ ఎదల సందీప్తగ్ని భట్టారక. చూడండి, దేవి నిల్పు దృఢంబుగా హృదిని అంటే ఇంకా బాగుంటుంది. కవిని కాబట్టి వెంటనే మార్చగలుగుతా. సవర్ణాంచిత దివ్యమూర్తిని, ఇంతకన్నా ఇంకా పద్యంలో చెప్పలేను. మంచి మంచి అక్షరములు కలిగినటువంటి దివ్యమైనటువంటి అక్షరస్వరూపిణి అయినటువంటి నిన్ను నీవు ఒక అర్థం, బంగారుతో కూర్చబడినటువంటి వర్ణము కలిగినటువంటి ప్రకాశము, దివ్యము అంటే ప్రకాశము కలిగినటువంటి ఆకారము గల అమ్మను,
ఇంకా ఎట్లా ఉందానా సుధాంశ భ్రాజితాకారిణి. సుధాంశుడు ఉంటే అమృతం కురిపించేవాడు చంద్రుడు. చంద్రాం అనే దానికి విభ్రాజిత అంటే మిక్కిలి ప్రకాశించుతున్న చంద్రునిలాగా విభ్రాజమానమైనటువంటి ఆకారము గలది, ఆహ్లాదకరమైన ఆకారం గలది. మరి అమృత తత్వమును, అమృత సోనను కురిపించే భక్తుల పాలిటి దాహము తీర్చేటువంటిది, తాపము తీర్చేటువంటిది అటువంటి ఆమెను హేమాకోజ్వల హేమభూషణ. ఇక్కడ రజితం పలకలే, ఉజ్వలమైనటువంటి గంభీరమైనటువంటి బంగారు ఆభరణములతో భూషణ కళ. అది ఒక బంగారు ఆభరణములు ధరించడంలో ఆమె యందు షోడశ కళలు ఉట్టిపడుతున్నాయి. ఆ కళా హేలా మనోహ్లాదీయం. ముందుగానే రూపమందం, రూపానికి ఇంకా ఇనుమడింపజేసేవి కాంతివంతమైన బంగారు ఆభరణాలు. ఆ విధంగా ఎంతటి వారి మనస్సులకు కూడా ఆహ్లాదం కలిగి, మనోహారిణి అని కూడా అనొచ్చు, హ్లాదిని ఆహ్లాదం. ఇక సేవాలబ్ధ, ఆమెను సేవిస్తే లభించేవేమిటి? భక్తాళి గలది, అప్పటికే వచ్చింది. సేవాలబ్ధ గవ ఆవులు, అశ్వ గుర్రములు, హేమ బంగారం, వితత సమూహం, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఇంకా జలలక్ష్మి, వనలక్ష్మి, పశులక్ష్మి, ధాన్య ఎన్నో లక్ష్మీ స్వరూప. వితత శ్రీశక్త భక్తాళిని. ఎవరికి సంపదలైంది ఆసక్తి ఉందో వారికి ఆయా సంపదలు. ఓ భూస్వామి ఉన్నాడు, వాడు 500 ఎకరాలు పెంచవాలని చూస్తాడు, వానికి తగినట్టు. అటువంటి భక్తులు గలది సేవ వల్ల ఎవరు కోరుకున్న సంపద కావాలి అంటే వారికి ఇచ్చింది అమ్మ. అటువంటి భక్తులు కలిగినటువంటి దేవిన్నిల్పు సతంబు. దేవిన్నిల్పు స్థిరంబుగా, ఆమె అనపగామిను. దేవిన్నిల్పు స్థిరంబుగా హృదిని. నా హృదయంలో ఆమె నా ఎదుటి వచ్చింది, ఇంట్లో పనులా నా హృదయ క్షేత్రంలోకి తీసుకురా. ఎల్లప్పుడూ దృఢంగా దేవిన్నిల్పు, దృఢంబుగా, స్థిరంబుగా ఇంకా బాగుంది. నా హృదిని సందీప్తాగ్ని భట్టారక. బాగా దీపించుతున్న భట్టారకుడు ఉంటే సమస్త విద్యలు నేర్చినవాడు అని. భట్టారక వారము అని మంగళవారమే కొందరు అనుకుంటారు. మంగళవారం నిజంగా అగ్నివారం. మంగళవారమే అగ్నిస్వరూపం. శివుని యొక్క పుత్రుడు కదా, అక్కడ మంగళుడుని ఆయన అంటారు. అగ్నిస్వరూపం. అగ్నిని భట్టారకుడు. భట్టారిక అని మన లలితకు పేరు. సమస్త విద్యలు పూర్వం నన్నయ్య భట్టు, అలా రామభట్టు. ఆ భట్టు శబ్దం బొట్లగా అయింది నాకు. రామబొట్ల దేవాలయం ఆయన భట్టు అంటే అనేక విద్యలు నేర్చినవాడు. ఇంకా అగ్నిదేవుడు వేదంలోనే ఆయన సర్వము వేదం నుండి పుట్టాడు. అగ్ని భట్టారక అని సంబోధించి ఈరోజు ప్రారంభం కాబట్టి 2 మాత్రమే మంత్రాలు మీకు అందించగలిగాను. ఓం తత్సత్. దీని మీద విశేష స్పందన వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే చెప్పవాలంటే స్వర్ణ రహస్యము ఉంది, ఏ రహస్యం లేదు, మంత్ర రహస్యము ఉంది, సాహిత్య రహస్యము ఉంది. యద్భావం తద్భవతి. ఒక్కొక్క శ్లోకానికి రుచకు 16 అర్థాలు చెప్పగలగవచ్చు. షోడశ కళామయ్య ఆమె.
భాస్కర్ రాయలు ఏ విధంగా పంచదశి మంత్రానికి షోడశి మంత్రానికి 16 అర్థాలు చెప్పాడు, ఒక్కోదానికి 15 చెప్పాడు. పంచదశి ఒక్కొక్క శబ్దానికి ఒక కా పట్టుకొని 15 ఏ ఈ. అలాగనే అమ్మ హ్రీంకారంతో ప్రారంభం చేశాము అంటే మరి ఇక్కడ శ్రీం కానీ పూర్వము శ్రీం పెట్టి రాసేవాళ్ళు. తెలుగు కావ్యాలలో శ్రీతోనే ప్రారంభం. నేను లెక్క చేయలే. శ్రీం అంటే ఆశ్రయమిచ్చున్నది, ఆశ్రయించిన వారికి అన్నీ సమకూర్చేది. అది లక్ష్మీశ్వరు స్వభావం. ఆమెను హ్రీంకారంతోనే ఇక్కడ ఈరోజు ఓం హ్రైం ఓం హ్రైం ఓం హ్రైం ఓం హ్రైం అని జపం చేయండి. నవమి మహావిష్ణువుకు ప్రీతికరం, భర్తకు శనివారం, అందుకై చేయండి, తరించండి. ఓం తత్సత్. సర్వం దేవీ అర్పణమస్తు.